ఈ శుభ సందర్భంలో కాశీ విశ్వనాథ్ గారి గురించి చిత్ర పరిశ్రమలోని పలువురి ప్రముఖుల స్పందన. ముక్కోటి ఏకాదశి రోజున మా మిత్రుడు కాశీ విశ్వనాథ్ గారి 100 చిత్రాల ఉత్సవం జరుగుతున్న సందర్భంగా అందులో పాల్గొంటున్నటువంటి అతిథులకు విచ్చేసిన మీ అందరికీ, ఆర్గనైజ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఒక పల్లెటూరులో పుట్టిన ఒక వ్యక్తి, కాశీ విశ్వనాథ్ అనే ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీ మీద ఆకర్షితుడై సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో మద్రాసు నగరానికి వచ్చి ఆ రోజున విజయ నిర్మల్ గారి దగ్గర, కృష్ణ గారి దగ్గర ఆవిడ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా కొన్ని చిత్రాలకి దర్శకత్వం వహించి నచ్చావులే అనే సినిమాలో మొట్టమొదటిసారిగా ఒక నటుడుగా అందులో ఒక మంచి పాత్రలో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు. ఎందుకంటే నటుడు అవ్వాలి అంటే టాలెంట్తో పాటు మంచి పర్సనాలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. కాశీ విశ్వనాథ్ గారికి టాలెంట్ ఉంది, మంచి పర్సనాలిటీగా ఉంది. ఒక నటుడుగా ఆ సినిమాలో నటించడం, ఆ సినిమా విజయవంతం అవటం, ఆ సినిమాలో ఆయనకి మంచి పేరు రావడంతో ఇండస్ట్రీ అంతా కూడా అయ్యో ఇతను మనందరికీ తెలిసిన వ్యక్తి, నాళ్ళు మన మధ్యలో ఉండి మనం గుర్తించలేకపోయామే అని అనుకొని ఇక అప్పటి నుంచి సినిమాల్లో రెగ్యులర్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు. ప్రతి నటుడికి కూడా తన 100వ సినిమా అనేది చాలా గుర్తుగా పెట్టుకుంటారు. ఆ 100వ సినిమాని జీవితాంతం మర్చిపోలేం. నేను నటుడిగా ఉన్నప్పుడు కూడా నా 100వ సినిమా ఆ రోజుల్లో వారాల అబ్బాయి అవటం, అది ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి కాశీ గారికి జరుగుతున్న ఈ ఫంక్షన్లో నేను పాల్గొలేకపోవడం అనేది మాత్రం నా దురదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాను, జ్యోతి దర్శనానికి వెళ్తాం మేము ప్రతి సంవత్సరం కూడా. దాని మూలంగా నేను మిస్ అయిపోతున్నాను. నాకు చాలా మంచి స్నేహితుడు కాశీ విశ్వనాథ్ గారు. ముఖ్యంగా నేను సినిమా ఇండస్ట్రీలో ఆయనతో నాకు ఉన్న పరిచయమే కాకుండా నేను ఎలక్షన్లో నిలబడినప్పుడు 2 సార్లు కూడా నేను అడగకుండా ఆయనంతటికి ఆయన వచ్చి మీరు మా కాన్స్టిట్యున్సీ మీరు పోటీ చేస్తున్నారు, ఇది నా బాధ్యత అని చెప్పి 2 ఎలక్షన్స్ కూడా ఆయన అక్కడ ఉండి అన్ని రోజులు కూడా ఉండి ఎలక్షన్ చేసి నా విజయంలో ఆయన పాల్గొనడం ఉంది. కాశీ విశ్వనాథ్ గారు కో డైరెక్టర్గా ఉన్నప్పుడు జైలర్ గారి అబ్బాయి సినిమాలో కలిసి పనిచేయటం అనేది అదే ఫస్ట్ టైం. ఆ తర్వాత అలా ఇలా అనే ఒక సినిమాలో మళ్ళీ కలిసి నటించాం. తర్వాత దిల్ రాజు గారిది బాగా సక్సెస్ అయిన సూపర్ హిట్ అయినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా, అంటే మేము ఇద్దరు 2 క్యారెక్టర్లు ఎక్కడ కలుసుకోగాని ఆ సినిమాలో ఇద్దరం కూడా ఉన్నాం. ఆ సినిమాలో ఇద్దరికీ కూడా మంచి పేరు వచ్చింది, మా ఇద్దరికీ కూడా. అలా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు ఆయనతో కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో కాశీ విశ్వనాథ్ పేరు చెప్పగానే నాకు మొట్టమొదట కనిపించేది కళ్ళ ముందు దర్శకుడిగా. నువ్వు లేక నేను లేను సినిమాతో, మొదటి సినిమాతోనే కీర్తి ప్రతిష్ట సంపాదించి ఒక హిట్ సినిమా దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు. అతను అప్పుడప్పుడు మేము కూర్చుని స్టోరీ డిస్కషన్స్ ఏమైనా ఉంటే దానిలో డిస్కస్ చేసేవాడు. అంటే కథల మీద కూడా అతనికి చాలా మంచి పట్టు ఉంది. ఒకరోజు సడన్గా గురుగారు నేను యాక్ట్ చేస్తున్నాను అన్నాడు. జనరల్గా డైరెక్టర్లు అందరూ అప్పుడప్పుడు ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంటారు, అది సహజం. నేను అలాగే అనుకున్నాను. నచ్చావులే సినిమాలో మొట్టమొదట నటించాడు, రవి దర్శకత్వం అనుకుంటాను. అయితే తర్వాత చూస్తే వరుసగా కాశీ విశ్వనాథ్ నటిస్తున్న సినిమాలు కనిపించాయి. ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యేసరికి అతన్ని నటుడుగా డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. రాను దర్శకుడు కాశీ విశ్వనాథ్ అనే పేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాశీ విశ్వనాథ్గా మారిపోయింది. అలా మేము అనుకుంటూ ఉండగానే 100 పిక్చర్స్ పూర్తి అయిపోయాయి. అంటే 100 చిత్రాలు అతి తక్కువ సమయంలో ఒక దర్శకుడు ఆర్టిస్ట్గా మారి పూర్తి చేయడం అనేది నా కళ్ళ ముందు ఒక చిన్న కలలా అనిపిస్తుంది. దానికి కారణం ఒకటే, డైరెక్టర్గా ఎంత సిన్సియర్గా ఉండేవాడు, నటుడిగా కూడా తను
డైరెక్టర్ అడిగిన టైంకి రావడం, డైరెక్టర్ ఏం చెప్పాడో అది చేయడం, నేను డైరెక్టర్ని కదా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ని కదా అని ఆ డైరెక్టర్ దగ్గర అతని స్క్రిప్ట్లో కానీ షార్ట్లో కానీ వేలు పెట్టకుండా ఉండడం అతనికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఏ డైరెక్టర్ తను పాత్రని ఏం కన్సీవ్ చేశాడో అది అతని దగ్గర నుంచి అడిగి ఒక స్టూడెంట్ లాగా చేసుకుంటూ వచ్చాడు. అందుకే 100 సినిమాల్లోనూ చాలా పాత్రలు మంచి పాత్రలుగా మిగిలిపోయాయి. నా సినిమాల్లో కూడా 2 సినిమాల్లో నటించాడు కానీ అతనికి అంత తృప్తికరమైన పాత్ర నేను ఇచ్చాను నేను అనుకోవట్లేదు. కానీ భవిష్యత్తులో ఇస్తాను. ఇది 100 చిత్రాలు నా దృష్టిలో అతనికి జస్ట్ బేస్ మాత్రమే, తీసి పునాది మాత్రమే. ఎప్పుడైతే అతనికి తన మీద తనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందో ఫర్దర్గా చేయబోయే సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో చాలా మంచి నటుడిగా రూపుదిద్దుకోవడానికి అతనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్టులు మనకు లేరు, ముఖ్యంగా తెలుగులో లేరు. కాబట్టి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లోటు తీర్చడానికి కాశీ విశ్వనాథ్ తెలుగు తెరకి బాగా ఉపయోగపడతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మీ పురుషోత్తపట్నం నుంచి ఒక అబ్బాయి చాలా రోజుల క్రితం సినిమాల్లో చేరాలని వచ్చాడు. వచ్చిన తర్వాత 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్గా 2 సినిమాలు చేసిన తర్వాత యాక్టర్గా మారి 100 సినిమాలు కంప్లీట్ చేశాడు. అంటే విరాట్ కోహ్లీ లాగా త్వరగా సెంచరీ కొట్టాడు అన్నమాట. ఆ అబ్బాయి పేరే కాశీ. నిజంగా కాశీ మీ ఊరికి మనుగాడు. కాశీ గారితో యాక్చువల్గా కలిసిందాన్రా అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్ తీస్తున్నప్పుడు నాకు చాలా సన్నిహితుడయ్యాడు. ఒక చొరవ, ఒక సార్ట్ ఆఫ్ అందరితోనూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక నమ్రత కలిగిన భావం, ఇవన్నీ నాకు ఒక వ్యక్తిని గోచరించాయి. అతను ఇండిపెండెంట్గా డైరెక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక పర్టికులర్ క్యారెక్టర్కి నన్నే ఆయన ఎంచుకున్నాడని, నేను ఎక్కడో హోటల్లో ఉండగా అక్కడికి రావటం, ఇది నా ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్, సో దీనికి నాకు ఇది ప్లస్ అవుతుంది మీరు యాక్ట్ చేస్తే అని చెప్పటం, ఆ పద్ధతి చూస్తే నాకు నిజంగానే ఐ ఫెల్ట్ ఐ షుడ్ డూ ది ఫిల్మ్. మిగతావన్నీ అలా పక్కన పెట్టేసేసి నేను ఆ సినిమా చేయటం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్ డైరెక్టర్గా ఆ సినిమా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది మా అందరికీ కూడా. యాక్చువల్గా అతను తమిళనాడులో మణివర్ధన్ వాళ్ళలాగా యాక్టర్గా గొప్ప పేరు తెచ్చుకుంటున్న లిస్టులో కాశీ చేరాడని వాళ్ళు నాకు తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. 100 పిక్చర్లు ఫినిష్ అయ్యాయి అప్పుడే అని కొంచెం ఉక్రోషంగా కూడా ఉంది, అసూయగా కూడా ఉంది దానికి. ఇప్పటికీ పెద్దలంటే గౌరవం, ఎక్కడో ఏదో నేను ఇన్ని సినిమాలు చేశాననేటువంటి తలపిరుస్తానం కానీ, ఒకటి ఏదో ఒక సార్ట్ ఆఫ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఏమీ కనిపించకుండా చక్కగా తను తన పాత్రలు తన వర్క్ కట్టిపెట్టుకుని ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా భగవంతుడు అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సర్వదా కాపాడాలని, ఇంకా మంచి మంచి చిత్రాలు తీయాలని, డైరెక్ట్ కూడా చేయాలని త్వరగా నేను మనసారా కోరుకుంటున్నాను. కాశీ సురేష్ ప్రొడక్షన్స్ ఫస్ట్ కో డైరెక్టర్ వచ్చాడు. తను బయట వేరే సినిమాలు చేస్తుంటే మన కంపెనీకి వచ్చి నాకు 4 సినిమాలు చేశాడు. 4 వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ప్రేమించుకుందాంరా, గణేష్, కలిసి ఉందాంరా, జయమన్ లేదా. ఆ సినిమాలు చేస్తున్నప్పుడు బేసిక్లీ ఈ వాజ్ అ వెరీ గుడ్ కో డైరెక్టర్. మంచి మనిషి. ఆర్టిస్ట్ దగ్గర డేట్స్ ఎలా తీసుకోవాలా, షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేయాలా, ప్రొడ్యూసర్స్కి ఎలా కన్వీనియంట్గా సినిమా చేయించాలి, డైరెక్టర్కి స్క్రిప్ట్లు ఎలా బాగా రాయించాలా, వాళ్ళకి దాంట్లో సపోర్ట్ ఉండి అన్నింటిలో ఒక కంప్లీట్ కో డైరెక్టర్గా ఉండి యూస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ దోస్ ఫిల్మ్స్. అన్నీ బాగా సక్సెస్ఫుల్గా అండి. కలిసిన కథ నాకు కాశీయే ఉదయశంకర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మెడ్రాస్లో ఒక అబ్బాయి ఉన్నాడంటే కథ బాగా చెప్తాడంటే రమ్మంటారంటే రమ్మన్నాను. అతను సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ ఫర్ దెమ్. ఆ తర్వాత తను ఆటోమేటిక్గా బాగా సీనియర్, మా కంపెనీలో రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి నేను ఛాన్స్ ఇస్తాను, కాశీ నీకు ఛాన్స్ ఇస్తాను, నేను ఇవాళ వెళ్ళి వేరే హీరోని వెళ్ళి అడగకపోయినా నాకు పెద్ద ఇష్టం ఉండదు, నువ్వే వెళ్ళి ఎవరిపోయినా చెప్పంటే తనే వెళ్ళి తరుణ్కి ఒక కథ చెప్పాడు. తరుణ్ ఫోన్ చేసి, తరుణ్ రోజా రోడ్ని గారు ఫోన్ చేసి కథ బాగుందండి, అప్పుడు మేము కాశీకి ఇచ్చాం. ఆ సినిమాని తను బాగా సక్సెస్ఫుల్గా చేశాడు. తను కథ రాసి దానికి మళ్ళీ
మంచి లిరిక్స్ కూడా రాశాడు. అండ్ ద ఫిల్మ్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఇది అయిన తర్వాత బయట సినిమా చేస్తుంటే ఒకరోజు రవి నాకు బాగా క్లోజ్. నేను ఒక సినిమా చేస్తున్నానండి, దాంట్లో కాశీని రోల్ ఇస్తున్నానండి, ఫాదర్ రోల్ అని. కాశీ అంటే అప్పుడు కాశీ నన్ను వచ్చి అడిగాడు, సార్ చేయొచ్చా చేయకూడదు కాబట్టి చాలా మంచిది, నువ్వు వచ్చింది మీడియా ఇండస్ట్రీ కోసం, యూ కెన్ రైట్, యూ కెన్ డైరెక్ట్, యూ కెన్ యాక్ట్, యూ బి ఎ గ్రేట్ థింగ్ అని చేయమన్నాను. ఆ సినిమా చేశాడు, ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అదే కాశీ వాడు 100 ఫిల్మ్స్ ఇన్ సచ్ ఎ షార్ట్ టైం చేశాడంటే ఇట్స్ వెరీ వెరీ కమెండబుల్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ కాశీ. ద గుడ్ విల్ అండ్ ద గుడ్ విషెస్ దట్ హీ హ్యాస్ ఫర్ ఎవ్రీబడి అవి తనకి రెసిప్రోకేట్ అయ్యి హీస్ బికమ్ సో సక్సెస్ఫుల్ టుడే. I wish him a success in all the things that he does in future and all the best for him and his family. Have a great life, Kasi. Enjoy your success. మా కాశీ 100 సినిమాలు కంప్లీట్ చేసిన సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండ్ మై గుడ్ విషెస్. కాశీ ఈజ్ ఆల్వేస్ బీన్ లైక్ ఫ్యామిలీ మెంబర్. తను టెక్నీషియన్ ఉన్నప్పుడు నాతో ఎన్నో మంచి సినిమాలు చేశాడు. సో నా విజయాలు కూడా తను హ్యాడ్ అ లాట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ మై హిట్ ఫిల్మ్స్ లైక్ ప్రేమించుకున్నారా, కలిసి ఉన్నారా, గణేష్. అండ్ తను యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత తక్కువ కాలంలో 100 సినిమాలు చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కాశీ నాతో 2 మంచి చిత్రాలు కూడా నటించారు, దృశ్యం అండ్ నమో వెంకటేశ. వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ యాక్టింగ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మెనీ మోర్ మూవీస్ విత్ కాశీ. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి చిత్రాలు చేయాలని, తను ఆరోగ్యంగా ఉండాలని, ఇప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Hats off to you, Kasi, for your 100 film achievement. నేను లంకెలు బెందలు అని ఒక సినిమా చేశాను. దానికి దర్శకత్వం మా ఆంటీ విజయనిర్మల గారు. కాశీ విశ్వనాథ్ ఆ సినిమా ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు పరిచయం అయ్యారు. డైరెక్టర్ అవుతారని అందరూ ఊహిస్తారు. ఎప్పుడైనా అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, తర్వాత డైరెక్టర్ అన్నది చాలా ఎక్స్పెక్ట్ చేసేదే. మరి కాశీ విశ్వనాథ్ గారు అనుకున్నారు, ఆయన ఊహించుంటారా? అసలు 100 సినిమాలు అంత ఈజీ అండి, చాలా చాలా కష్టం. పైగా 6 సంవత్సరాల్లో 100 సినిమాలు యాక్ట్ చేయడం అన్నది ఇంపాసిబుల్. సో ఐ విష్ కాశీ విశ్వనాథ్ గారు ఆల్ ది బెస్ట్. ఆయన 100 సినిమాలే కాదు, ఇంకా మళ్ళీ దర్శకత్వం కూడా చెయ్యాలి, ఆ సినిమాలు కూడా సక్సెస్ కావాలి. వన్స్ అగైన్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా చాలా సినిమాలు చేయాలి, అలాగే సినిమాలు కూడా మళ్ళీ డైరెక్ట్ చేయాలి. హాయ్ కాశీ, సెంచురీ 100 ఫిల్మ్స్, ఆల్ ద బెస్ట్. 50 సినిమా చేసేటప్పుడే చెప్పాను ఈ సినిమాలు అవుతాయని ఇదని. అండ్ మే యూ హ్యావ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, హ్యావ్ అ గ్రేట్ కెరియర్. 100 కాదు, 200 కాదు, నన్ను కూడా దాటి ఆల్ ద బెస్ట్. కాశీ 30 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, దర్శకుడిగా, నటుడిగా, ఈవేళ ఎదురింట్లోనో పక్కింట్లోనో ఒక తండ్రి అనగానే వెంటనే గుర్తొచ్చే కాశీ నాకు మిత్రుడు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. 30 సంవత్సరాల నుంచి ఇద్దరం ఇదే స్నేహంతో ఇంతకాలం కలిసి ఉండటం నాకు చాలా చాలా సంతోషం. ఈవేళ కాశీ 100 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిత్రుడిగా నేను ఎంతో గర్వపడుతూ, ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఈ 100 ఎన్నో 100లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాశీ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నచ్చావులు అయితే వదిలిపెట్టి ఆయనకి అందరికీ నచ్చిన నటుడైపోయాడు. అందరికీ నచ్చిన నటుడు, నచ్చిన వ్యక్తి. మేమంతా షూటింగ్కి వస్తాం, విశ్వనాథ్ గారు ఉన్నారంటే కాశీ విశ్వనాథ్ గారు ఎక్కడ ఉన్నారు తెలుసుకుని ఆయనతో కలిసి వెళ్తాం. వండర్ఫుల్ పర్సన్, మంచిగా వ్యక్తిగా ఆయన ఎంతో అనుభవం ఉన్నారు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్గా కానీ ఆయన నటుడుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి మంచి నటులు నచ్చావులతో దొరికారు. ఆయన ఇంకా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ కాశీ విశ్వనాథ్ గారు. కాశీ గారితో నేను మిర్చి సినిమాలు యాక్ట్ చేశాను. మిర్చి వచ్చి ఒక 4 years బ్యాక్ వచ్చి ఉంటుంది సినిమా. కాశీ గారు వచ్చి 6 yearsలో 100 సినిమాలు చేసేసారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీరు యాక్చువల్లీ ఒక డైరెక్టర్, యాక్సిడెంట్గా యాక్టింగ్లో వచ్చారని చెప్పారు. బట్
వచ్చింది మంచిది, ఎందుకంటే దర్ ఇస్ అ హ్యూజ్ స్పేస్ ఫర్ గుడ్ క్యారెక్టర్ యాక్టర్ లైక్ యూ. ఎక్కువ సినిమాలు చేయాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. కాశీ విశ్వనాథ్ గారు అంటే చాలా ఫేవరెట్, అంకుల్ అని పిలుస్తూ ఉంటాను. ఆయన ఇంతకుముందు ఎన్నో గొప్ప చిత్రాలు దర్శకత్వం చేశారు. అలాగే నాతో పాటు నేను ఆయనతో పాటు ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాది బిందాస్, మీరందరూ సూపర్ హిట్ చేసిన సినిమా. అండ్ వెంటనే దాని తర్వాత చేసింది కోటిగాడు. మళ్ళీ ఇప్పుడు మేము గుంటూరు రోడ్ అనే సినిమాకి మళ్ళీ కలిసి చేస్తున్నాం. అండ్ అంకుల్తో చేసిన ప్రతిసారి ఒక ఫ్యామిలీ మెంబర్తో ఉండి చేస్తున్నట్టుంటుంది. అండ్ ఆయన 100 సినిమాలు ఫినిష్ చేసినందుకు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. 100 కాదు ఇంకా 1000 సినిమాలు చేయాలని దేవుడిని కోరుకుంటున్నాను. Congrats for completing 100 films in 6 years. And first of all, me as a director, as an actor, ini cheyadam. So wish you all success. And ilane enno cinemalu cheyali, malli direct cheyali. So wish you all success. All the best.